సొలొమోను జీవితంలో దేవుడిచ్చిన దానిని పోగొట్టుకున్నప్పుడు, దేవునికి అవిధేయుడిగా నడుస్తూ ఉన్నప్పుడు, సొలొమోనుకున్న శ్రేష్టతను దేవుడు తీసి తన దాసునికి చేశాడు. హల్లెలూయా. సొలొమోనుకున్న శ్రేష్టతను తీసి దాసునికి చేశాడు. దావీదుకు చేసిన వాగ్దానమును బట్టి, సొలొమోనుకు ఇవ్వలేడు కానీ సొలొమోను యొక్క కుమారునికి రెహబాముకు ఇచ్చాడు. హల్లెలూయా. ఎవరు సొలొమోను కుమారుడు? ఎవరు? రెహబాముకు ఇచ్చాడు. సొలొమోను యొక్క దాసునికి మిగతావన్నీ ఇచ్చేశాడు. సొలొమోను దాసుడు ఎవరంటే యరొబాము. హల్లెలూయా. రెహబాము ఎవరు? ఇప్పుడు సొలొమోను దాసుడు ఎవరు? యరొబాము. రెహబాము, యరొబాము, వీటికి చాలా కన్ఫ్యూజన్ అవుతుంటారు, జాగ్రత్తగా. అయితే రెహబాముకు ఒక్క గోత్రమునిచ్చిన తర్వాత ఈ యరొబాముకు మిగతా గోత్రాలు ఇచ్చిన తర్వాత ఒకరోజు యరొబాము దగ్గరికి వచ్చి కొన్ని చినిగిన వస్త్రపు తునుకలు వేసినప్పుడు ఆ ప్రవక్త అవి తీసుకో అన్నప్పుడు తీసుకుంటాడు. ఇశ్రాయేలీల గోత్రం మాత్రము ఎవరికి? రెహబాముకి ఇచ్చాడు. అయితే మిగతా గోత్రాలన్నీ యరొబాముకి ఇచ్చేశాడు. అయితే ఇలా సాగుతున్నప్పుడు యరొబాము మంచి జ్ఞానవంతుడు, మంచి బలాఢ్యుడు, పరాక్రమము గలవాడు. హల్లెలూయా. యరొబాము ఎటువంటి వాడంటే మంచి బలాఢ్యుడు, నైపుణ్యత కలిగిన వాడంట. హల్లెలూయా. పోయిన వారం చదివించాను మీకు. మంచి బలము గలవాడు, యుద్ధ నైపుణ్యత గలవాడు, మంచి పరాక్రమము గలవాడు. అయితే దేవుడు సొలొమోను యొక్క దాసునికేమో ఎక్కువ గోత్రమును చేశాడు, సొలొమోను యొక్క కుమారునికేమో ఒక గోత్రమును మాత్రం ఇచ్చేశాడు. కారణం ఏంటంటే సొలొమోను యొక్క అవిధేయతను బట్టి, సొలొమోను యొక్క బుద్ధిహీనతను బట్టి సొలొమోనుకున్న శ్రేష్టతను తీసి ఎవరికి ఇచ్చాడంటే సొలొమోను యొక్క దాసునికి ఇచ్చేశాడు. హల్లెలూయా. సంగమా, మనం ఎప్పుడైతే అవిధేయులుగా మారిపోతామో, విధేయత లేని వారిగా మారిపోతామో, మనము ఉన్నవన్నీ కోల్పోతాం. హల్లెలూయా. మనము కోల్పోవడానికి చేయాల్సిన ప్రయత్నాలు ఏంటంటే విధేయత కలిగి లేకుండా ఉండడం. చెడిపోవడానికి, పోగొట్టుకోవడానికి చేయాల్సిన ప్రయత్నాలు ఏంటంటే విధేయత కలిగి జీవించకపోవడం, నీ తల్లిదండ్రికి లోపడకపోవడం, నీ సేవకునికి లోపడకపోవడం, దేవునికి లోపడకపోవడం. ఎప్పుడైతే కొనసాగిస్తావో నీవు నీ స్థితి దిగజారిపోతున్న విషయం నువ్వు మర్చిపోవద్దు. నీవు అనుకుంటున్నా నేను బాగానే ఉన్నా, నేను చక్కగానే ఉన్నా, నేను సంపాదిస్తూ ఉన్నా, కానీ అమ్మా, పచ్చికట్టెకు పురుగు తగిలినప్పుడు చెట్టు అప్పుడే విరిగి పడదు. పచ్చికట్టెకు పురుగు తగిలినప్పుడు అప్పుడే విరిగి పడదు, కాస్త టైం పట్టుద్ది. హల్లెలూయా. మనము అవిధేయులుగా మారిపోయినప్పుడు వెంటనే పతనము కాము. ఆమేన్. జర చక్కగా కూర్చోండి. హల్లెలూయా. తలకాయ పైకెత్తి కూర్చోండి. హల్లెలూయా. నీవు అవిధేయుడిగా మారగానే వెంటనే నీ పీక మీద దేవుడు కత్తి పెట్టాడు, అవకాశం ఇస్తాడు, ఆలోచన అందిస్తాడు, అర్థవంతమైన జీవితాన్ని ముందు పెడతాడు, ఆధారాలను ముందు పెడతాడు, అవకాశాలు ముందు పెడతాడు.
వీటికి ఏటికి కూడా నువ్వు లోపడకపోతే నీకు మెల్లగా చాప కింద నీళ్లు వచ్చినట్టుగా పతనం నీ యొద్దకు వస్తూనే ఉంటుంది. హల్లెలూయా. ఇది ఎప్పుడు జరుగుతుందంటే అవిధేయతతో నువ్వు బ్రతికినప్పుడు, కృతజ్ఞత కలిగి నువ్వు లేనప్పుడు. అందుకే సొలొమోను దేవుని సన్నిధిలో అవిధేయుడిగా మారిపోయాడు, కృతజ్ఞత లేనివాడిగా మారిపోయాడు, బుద్ధిహీనంగా మారిపోయాడు. అందుకే సొలొమోనుకున్న శ్రేష్టతను తీసి ఎవరికి ఇస్తున్నాడు? ఇప్పుడు సొలొమోను యొక్క పనివాడికి ఇస్తా ఉన్నాడు. సొలొమోను యొక్క పనివాడికి ఇస్తా ఉన్నాడు. సొలొమోను యొక్క అధికారం అంతటిని ఎవరికి ఇస్తా ఉన్నాడు? ఇప్పుడు పనివాడికి, సొలొమోను యొక్క పనివాడికి ఇస్తా ఉన్నాడండి దేవుడు. నీకున్న అధికారం అంతా, నీకున్న శ్రేష్టత అంతా నీవు దాన్ని దుర్వినియోగం చేసుకుంటే నీ మోచేతుల నీళ్లు తాగిన వాళ్ళకి దేవుడు ఇస్తాడు. నీ కింద పని చేసేవారిని లేపుకుంటాడు. నీవు అజ్ఞానంగా ప్రవర్తిస్తే నీకంటే తక్కువ వాళ్ళని దేవుడు లేపుకుంటాడు. హల్లెలూయా. అక్కడ యరొబాము చేతులకి రాజ్యం వెళ్ళిపోయింది. కొన్నాళ్ళు సాగుతూ ఉన్నది, కొన్నాళ్ళు సాగుతూ ఉంది, పాలన చేస్తూ ఉన్నాడు యరొబాము. రెహబాము అయితే ఇశ్రాయేలు ప్రజలను పాలించడానికి పూనుగున్నాడు. హల్లెలూయా. అమ్మో, ఇశ్రాయేలు ప్రజలు పాలనలో యరొబాము ఉన్నాడు, రెహబాము ఉన్నాడు. రెహబాము దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేలుల పెద్దలు వెళ్ళి అక్కడ మాట్లాడుతూ ఉంటారు. ఆ మాట అవసరమైతే చదువుకుందాం. ఇశ్రాయేలు 12వ అధ్యాయము 1 రాజుల గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనము కొంచెం నాకు క్లుప్తంగా వినిపించండి త్వరగా. రెహబామునకు పట్టాభిషేకము చేయుటకు ఇశ్రాయేలీయులందరూ షేకెమునకు రాగా రెహబాము షేకెమునకు పోయెను. నెబాతు కుమారుడైన యరొబాము రాజైన సొలొమోను నొద్ద నుండి పారిపోయి ఐగుప్తులో నివాసము చేయుచుండెను. యరొబాము ఇంకా ఐగుప్తులోనే ఉండి ఆ సమాచారము వినెను. జనులు అతనిని పిలువనంపగా యరొబామును ఇశ్రాయేలు సమాజం అంతా వచ్చి రెహబాముతో ఇలాగు మనవి చేసిరి. హల్లెలూయా. ఇశ్రాయేలీలంతా వచ్చి ఏం చేశారంట? ఇలాగూ మనవి చేశారంట. హల్లెలూయా. ఇశ్రాయేలీలందరూ వచ్చి రెహబాము దగ్గర ఇలాగూ మనవి చేసిరి. ఎలాగో చదువమ్మా. నీ తండ్రి బరువైన ఏందమ్మా? నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచెను. నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును ఏంటమ్మా? నీ తండ్రి ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసిన ఎడల మేము నీకు సేవ చేయదము. అందుకు రాజు మీరు వెళ్ళి 3 దినములైన తర్వాత నా యొద్దకు తిరిగి రండని సెలవీగా వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను బ్రతికి ఉన్నప్పుడు అతని సముఖమందు సేవ చేసిన పెద్దలతో ఆలోచన చేసి ఈ జనులకు మీరు ఏమి ప్రత్యుత్తరం ఇచ్చేదనని వారి నడుగగా, వారు ఈ దినమున నీవు ఈ జనులకు దాసుడవై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చినడల వారు సదాకాలం నీకు దాసులగుదరని ఆ పెద్దలు ఆయనతో చెప్పారంట. హల్లెలూయా. అయితే
ఆ పెద్దలు చెప్పిన మాటను ఈ రెహబాము గ్రహించక, ఆ పెద్దలు చెప్పిన మాటను ఈ రెహబాము వినక, మళ్ళీ ఈ రెహబాము ఆ ఊరి యవనస్తులతో విచారణ చేస్తాడు. హల్లెలూయా. పెద్దల మాట చెప్పాలా? అమ్మో, మాకు నోట నుంచి మాటే రాదు, ఇంటికింటే కొంపంతా దగ్గర పెడతారు. మాకు నోటి నుంచి మాటే రాదు, అమ్మ మేము చాలా క్రమవంతులం, చాలా మర్యాదస్తులం అన్నట్టు నోరు తెరుస్తలేరు మీరు. పెద్దల మాట అక్క చెప్పాక, ఈడనేమో పిల్లి, ఇంట్లోనేమో పులి. ఇక్కడనేమో పిల్లి, ఇంటికెళ్తే దాసన్న, ఇంటికెళ్తే చెప్పన్నా, అయ్యో నేను వెళ్తే మా ఆవిడ ఎట్లా పులి అయిపోతుంది ఇంటికని భయపడుతున్నావు అన్న. దేవునికి మహిమ కలుగునుగా. ఉందా? ముఖం చూపిస్తుందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెద్దల మాట చెప్పాలి. పెద్దల మాట పెరగన్నమ్మటనా? సద్దనమ్మట కాదా? సద్దన్నమ్మూట అన్నట్టుగా ఈ రెహబాము ఏం చేశాడంటే పెద్దల మాటను లెక్క చేయలేకపోయాడు. ఈ రెహబాము పెద్దల మాటను లెక్క చేయకుండా ఆ ఊరిలో ఉన్న కొందరు అల్లరి మూకతో ఆలోచన చేశాడు, చిల్లరగాళ్ళతో ఆలోచన చేశాడు, యవనస్తులతో ఆలోచన చేశాడు. సిస్టర్, బ్రదర్, అన్న, తమ్ముడా, అక్క, చెల్లి, నీకు ఒక సమస్య, ఒక పరిష్కారం కొరకు నువ్వు పాటుపడుతున్నప్పుడు ఎవరితో నువ్వు ఆలోచన చేస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎవరి ఆలోచన నువ్వు అందుకుంటున్నావు, ఎవరితో నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావు? నీ ఇంట్లో నీ తల్లితోనా, నీ తండ్రితోనా, లేక బయట ఉన్న పోకిరిగాళ్ళతోనా? నీకు ఒక సమస్య వచ్చి పడింది, ఆ సమస్యకు పరిష్కారము నీ భర్తతో నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావా? నీ భార్యతో ఆలోచన చేస్తూ ఉన్నావా? లేకుంటే పక్కింటిన పనికి మాలిన అక్కతో ఆలోచన చేస్తూ ఉన్నావా? పక్కింటి పనికి మాలిన అన్నతో ఆలోచన చేస్తూ ఉన్నావా? నువ్వు ఎవరితో ఆలోచన చేస్తూ ఉన్నావు? నీ కుటుంబ విషయంలో ఎవరితో నువ్వు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నావు? ఒక యవనస్తుడిగా, ఒక యవనస్తురాలిగా, ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక ఇంటి పెద్దగా, ఒక ఇంటి యజమానుడిగా, ఒక ఇంటి యజమానురాలుగా నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈయన కొత్తగా రాజుగా ఎన్నికైపోయాడు. అక్కడ చాలా క్లుప్తంగా ఉంది. రెహబాము పట్టాభిషేకం చేయుటకు, ఎవరికి? రెహబాముకు పట్టాభిషేకం. ఏ అభిషేకం అమ్మా? ఏం పట్ట? రాజు అనే పట్ట ఇవ్వడానికి. ఏ పట్ట? రాజ్యాధికారం పట్టనివ్వడానికి. డిగ్రీ పట్ట ఉండొచ్చు, ఇంటర్ పట్ట ఉండొచ్చు, బీఎడ్ పట్ట ఉండొచ్చు, ఎంబీబీఎస్ పట్ట ఉండొచ్చు. ఎన్ని పట్టలు ఉన్నా ఏసన్న పట్ట లేకపోతే నువ్వు సున్నా. హల్లెలూయా. ఏసన్న అను పట్ట నీ మీద లేకపోతే నువ్వు సున్నా. అందుకే ఒక పాట, 5 సున్నాలు ఉన్నా. నాకు ఈరోజు గొంతు దాదాపుగా 2-3 నెలలుగా నా గొంతు సహకరిస్తలేదు పాడడానికి. ఈరోజు ఏమన్నా ప్రయత్నం చేద్దాం అనుకుంటే పొద్దులేసి పాస్టర్ మంచి వేడినీళ్ళు ఇచ్చింది, దెబ్బకి అది ఉల్టా అయిపోయింది. హల్లెలూయా. ఎందుకు నీ పట్టలను బట్టి పరిగెత్తుతున్నావు?
అమ్మో పట్టాలంటే ఈ రైలు పట్టాలు కావమ్మో, పక్కన ఉన్న రైలు పట్టాలు, మరి రైలు పట్ల పడి పరిగెత్తగలరా ఇంత ఇంటికేని మరి ఆ పట్టాల వెంటిన ప్రమాదమే. నువ్వు కలిగి ఉన్న పట్టాలంటే పరిగెత్తిన ప్రమాది. ఆ పట్టకి ఆ పరిశుద్ధుడు తోడై ఉండాలి. గట్టిగా చప్పట్టు కొట్టు. ఆ పట్టకి ఆ పరిశుద్ధుడు తోడై ఉంటే ప్రధానముగా నువ్వు వర్ధిల్లుతావు, పరిశుద్ధుడిగా నువ్వు వెదజల్లుతావు దేవుని సన్నిధిని. అందుకే ఇక్కడ దేవుని వాక్యము చెప్తున్నమాట, రెహబాము అల్లరి మూకతో వెళ్ళి నేనేం చేయని, ఈ ప్రజలు ఇలా నాకు చెప్పారే, ఏం చేయాలని ఆ చదువుతారన్నమాట. 12వ అధ్యాయము 8వ వచనములో, అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచన నిర్లక్ష్య పెట్టి తనతో కూడా పెరిగిన యవనులనంట. హల్లెలూయా. ఎవరితో పెరిగారంట వాళ్ళు? తనతో కూడా తన వయసులో ఉన్న వారిని పట్టుకొని ఆలోచన చేస్తాం. ఇప్పుడు ఈ బండి స్పీడే, ఆ బండి స్పీడే, రెండు బండ్లు జతగట్టి ఎడబడాలి. అవి ఎక్కడ పడాలా? గుంతలో పడాలా. హల్లెలూయా, హల్లెలూయా. 10 సంవత్సరాల పెద్దగా ఉన్న ఆదాముకి తనకంటే వయసులో చిన్న అవ్వకి ఏం చేశాడు? జత చేశాడు. తనకంటే వయసులో పెద్దగా ఉన్న 10 సంవత్సరాలు ఉన్న అబ్రహాముకి, 10 సంవత్సరాల చిన్నగా ఉన్న శారమ్మకి ఏం చేశాడు? ఒకవేళ అబ్రహాములకు శారమ్మ సమానం ఉంటే ఈ వయసులో నాకు పిల్లలు అవుతారా అని చెప్పి ఎగతాళిగా డేరసాట్ నుంచి ఆమె నవ్వితే, అబ్రహాము కూడా నీవు కూడా నవ్వినావు కానీ ఈ కూడా అని నవ్వడేమో. హల్లెలూయా. డేరసాట్ నుండి ఆ తల్లి నవ్వుతుంటే ఆ తల్లి నవ్వులను అబ్రహాము లెక్క చేయలేడు. హల్లెలూయా. ఎందుకంటే వయసులో పెద్దోడు కాబట్టి, అనుభవంలో పెద్దోడు కాబట్టి, ఆలోచనలో పెద్దోడు కాబట్టి శారమ్మ నవ్వులను లెక్క చేయకుండా విశ్వాసములో ముందుకు కొనసాగిపోయాడు. అందుకే తల్లిదండ్రులు ఏం చేస్తారంటే బిడ్డ కంటే కొంచెం వయసు పెద్దగా ఉన్న వాళ్ళకి ఇచ్చి చేస్తారు. ఎంతమందికి అర్థమైంది? నీ కూతురు కంటే నీ అల్లుడు వయసు కాస్త పెద్దగా ఉండాలా. ఇద్దరు సమాన వయసు ఉన్నదనుకో, సాయంత్రంకి దిబిడి దబిడే, రోజు దిబిడి దబిడేగా, రోజు ఫైటింగేగా, రోజు యుద్ధమే. ఇక్కడ తనతో పెరిగిన వారితో ఈ రెహబాము ఆలోచన చేస్తూ ఉన్నాడు. వాక్యములకు లోపల మళ్ళీ రిటర్న్ వస్తాం, కొంచెం యూటర్న్ తీసుకొని మళ్ళీ రెహబాము దగ్గరికి వచ్చి రెహబాము యొక్క సిచ్యువేషన్ని మనము ధ్యానించుకుందాం. తిరిగి ఆ యవనస్తులతో, తనతో పెరిగిన యవనస్తులతో విచారణ చేయగా వాళ్ళు ఏమంటారో కొంచెం జర క్లుప్తంగా చదివినిపియండమ్మా. మా మీద నీ తండ్రి ఉంచిన కాడిని చులకన చేయడని నాతో చెప్పుకొనిన ఈ జనులకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు ఏ ఆలోచన మీరు చెప్పుదురు? ఓకే,
అప్పుడు అతనితో కూడా ఎదిగిన ఆ యవ్వనస్తులు ఈ ఆలోచన చెప్పారు, నీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేసెను గాని నీవు దానిని చులకనగా చేయవలేనని నీతో చెప్పుకొనిన ఈ జనులకు ఇలా ఆజ్ఞయిమ్ము. నా తండ్రి నడుము కంటే నా చిటికిన వేలు పెద్దదిగా ఉండును. హల్లెలూయా. నా తండ్రి నడుము కంటే నా చిటికిన వేలు ఏమన్నా పొంతికుందా? బుద్ధి లేని వాళ్ళ ఆలోచన చేసుకుంటే బుద్ధిహీనంగానే ఉంటాయి. ఇప్పుడు నా తండ్రి చిటికిన వేలు కంటే నా వేలు పెద్దగా ఉన్నదంటే ఒక బహుశా పెద్దోడు అయ్యాడేమో అనుకుందాం. వాడు ఏమంటుండ అక్కడ? అర్థమైందా? నా తండ్రి నడుము కంటే నా చిటికిన వేలు ఓకే మీ మీద బరువైన కాడిని పెట్టెను. సరే, నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేయుదును. నా తండ్రి చబుకులతో మిమ్మును శిక్షించను. సరే, చబుకులతో మిమ్మును శిక్షించను. సరే సరే, నేను కొరడాలతో మిమ్మును శిక్షించును. మూడవ దినమందు నా యొద్దకు రండని రాజు నిర్ణయము చేసినట్లు యారోబామును జనులందరూ మూడవ దినమున రెహబామును వద్దకు వచ్చిరి. చాలు చాలు. ఇశ్రాయేలీయులు రెహబాము దగ్గరికి వచ్చి ఆలోచన చేసినప్పుడు 3 దినాల తర్వాత రండి అన్నాడు. అయితే అంతలోపల ఈ యవనస్తుడు, ఎవరైనా యవనస్తుడు, రెహబాము అనే యవనస్తుడు తనతో పెరిగిన వారితో ఆలోచన చేసి, వాళ్ళు ఇచ్చిన ఆలోచన ఏంటంటే, నీ తండ్రి ఒక్కెత్తు బాధ పెట్టాడు, నువ్వు 2 ఎత్తులు బాధ పెట్టరా అని నేర్పారు. నీ తండ్రి 1 కొరడతో కొట్టాడు, నువ్వు 10 కొరడలతో కొట్టురా అన్నట్టుగా నేర్పారు. నీ తండ్రి 1 వేలు తీసేశాడు, నువ్వు ఏకంగా చేయనే తీసేరని ఆలోచించారు. హల్లెలూయా. నేను ఒక మాట చెప్పనా? దేవుని చిత్తములో నుండి మనం వేరైపోతే దాని వెనుక వచ్చే పరిమాణాలు ఇలా ఉంటాయి. హల్లెలూయా. దేవుని దగ్గర నుంచి దూరంగా మనం వెళితే దేవుని సన్నిధి నుంచి మనం దూరంగా పారిపోతే తర్షీసునకు పోరా నా కొడుకా, నా కుమారుడా అని పంపితే అనడు, 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 అనడు. కానీ తన ఆలోచన ప్రకారంగా వెళ్ళిపోతాడు. హల్లెలూయా. తన ఆలోచన ప్రకారం వెళ్ళిపోయి ఎత్తి సముద్రం వల్ల వడిస్తే చేప కడుపులోకెళ్ళి 30 తిప్పల వాడి మొరపెడతా ఉంటాడు. హల్లెలూయా. దేవుడు చెప్పినట్టుగా వినకపోతే నేను 30 తిప్పల వాడి 3 చెరువులు నీళ్ళు తాగిస్తాడు. అరే, నినివే పట్టణస్థల విషయం చాలా ప్రమాదకరంగా ఉంది బాబు. వెళ్ళిన మాట చెప్పటే వెళ్తానడు, వెళ్ళను అనడు. కొంతమంది ఏందేమో, నేనే జ్ఞానవంతుని, నేనే జ్ఞానవంతులే అన్నట్లుగా ఫీల్ అయ్యి నువ్వు నాకేం చెప్పేది అని ఇట్లా చూస్తారు కిందికి మీదికి. అరే, అది కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కాదు, ఇలా ఉండు అని చెప్పినప్పుడు నువ్వు నాకేం చెప్పేది, నువ్వు నాకు వాక్యం రాదా, ప్రార్థన రాదా? పెద్దల ఆలోచన ఏంటంటే, కొడుకా ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ అని చెబుతుంది. ఉడుకు రక్తం ఏం చేద్దంటే ఉరుకలేపిస్తుంది. హల్లెలూయా. ఏమంటారు అసలు? వయసు కదా అంటారు కదా. దేన్ని? వయసుతనము, పేదరికము, పండాకు పడిపోతే పసరాకు. హల్లో స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
ఆది కాండంలో ఏం మాటదండి సారు తెలియదు. పండగ పడిపోతే పసరాకు అని మట్టుగా చెప్తున్నారు. హల్లెలూయా. సంగమా, నీవు ఎవరితో స్నేహం చేస్తూ ఉన్నావు? ఈ రెహబాము దేవుని సన్నిధిలో, దేవుని సముఖములో ఉన్న వ్యక్తి యవనస్తులతో, తన వారితో ఆలోచన చేసి అలా సాగుతున్నప్పుడు, అలా ముందుకు వెళుతున్నప్పుడు ఆ యవనస్తులు చెప్పిన మాటను బట్టి ఆ ఇశ్రాయేలు ప్రజల మీద బలమైన కాడి మోపుతూ భయంకరమైన హింసలు పెడుతూ వారిని చిత్రహింసలతో బాధిస్తున్నప్పుడు ప్రజలకు విరక్తి పుట్టి ఒక పనివాడిని పంపిస్తే, చదువుతామా 18వ అధ్యాయము 17 నుంచి. అయితే యూదా పట్టణంలో ఉన్న ఇశ్రాయేలు వారిని రెహబాము ఏలెను. తర్వాత రాజైన రెహబాము వెట్టి పని వారి మీద అధికారి అయి అదోరామును పంపగా ఇశ్రాయేలు వారందరూ రాళ్లతో అతన్ని కొట్టినందున అతడు మరణమాయెను. హల్లెలూయా. పాపము చేయుచున్న వాడితో నువ్వు వెళ్ళినా ఆ పాపములో నువ్వు పాలిభాగస్తుడవి. ప్రమాదమునకు పొంచున్న వారితో నువ్వు కలిసిన ఆ ప్రమాదంలో పాలిభాగస్తుడవి. హల్లెలూయా. నేను ఒక మాట చెప్పనా, పరిస్థితులు బాగలేనప్పుడు, భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు పరిగెత్తుకొని రావడం కాదు, కానీ నువ్వు మంచిగా కూడా పరిగెత్తుకొని రావాలా. హల్లెలూయా. నువ్వు మంచిగా అయినా అని చెప్పేసి ముచ్చటగా మంచిగా పడుకుంటే మరణం నీ దగ్గరికి వస్తుంది, పలకరిస్తుంది. గుర్తుపెట్టుకోండి, మరణం నిన్ను పలకరిస్తుంది. ఈరోజు చాలామంది మంచిగా అయిపోయినాం, బాగా అయినాం కదా అని రిలాక్స్ అయిపోయారేమో, కానీ అపవాది ఎవరిని మిరింగుదునా అని అది తీసే చేతుల నుంచి. హల్లెలూయా. ఎవరిని మరింగుదని నీళ్ళు లేని ఎడారిలో తిరుగుతూ ఉంటుందంట. ఎడారిలో తిరుగుతూ ఉంటుంది. తనకంటే చెడ్డమైన 7 దయ్యాలను తీసుకొచ్చి ఆ వ్యక్తిని మరీ పాడు చేస్తాయి. మొదటిగా నీలో ఉన్న రోగమైన దయ్యం వెళ్ళిపోతుంది, వ్యాధి అనే దయ్యం వెళ్ళిపోతుంది, అనారోగ్యమైన దయ్యం వెళ్ళిపోతుంది. తిరిగి బయట నువ్వు తిరుగుతూ ఉన్నప్పుడు అది చూస్తుంది, గమనిస్తుంది. ఆహా, వీడు దేవునికి దూరమైండు, వీని మనసులో దేవుడు లేడు, వీని సంగతి చూద్దామని చెప్పేసి తనకంటే చెడ్డమైన 7 తీసుకొచ్చి తన జీవితము మొదటిగా ఉన్న పరిస్థితి కంటే కడుపటిగా భయంకరంగా మారిపోతుంది. అందుకే మంచిగా అయినప్పుడు ఒకలాగా, మంచిగా అయిన తర్వాత ఒకలాగా, మంచిగా కాకముందు ఒకలాగా నీవు ఉండొద్దు, కానీ ఎప్పుడు ఒకలాగా నేనే ఉండాలా. నీవు యవ్వన కాలములో అదే మనసు కలిగి ఉండాలా, పసి వయసులో అదే మనసు కలిగి ఉండాలా, వృద్ధాపంలో కూడా అదే మనసు కలిగి ఉండాలా. ఎప్పుడు నీ మనసు పాడైపోతుందంటే నీవు కుళ్ళిపోయి మురుగుబట్టి వాసన కొట్టినప్పుడు, చచ్చినప్పుడే. హల్లెలూయా. నీకు రోగం పట్టినప్పుడు నువ్వు వాసన కొడతావు, నీ వాసన మారుతుంది. ఉదాహరణకి యాపిల్ పండు ఉంది. ఆ యాపిల్ పండు చిన్నవాడికి
అదే రుచి, పెద్దవాళ్ళకి అదే రుచి, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి. ఆ పండు ఎప్పుడు రుచి మారుతుందంటే దాని టైం అయిపోయి మురిగిపోయినప్పుడు దాని రుచి మారిపోతుంది. మురిగిపోయిందంటే ఏడబడేస్తావు ఇక. మన ఆలోచనలు, మన తలంపులు, మన ఆత్మీయత మురిగిపోయినదిగా ఉండొద్దు, కానీ ఏ వయసులో అయినా అది మంచి సువాసనగా ఉండిపోవాలా. మంచి సువాసనగా ఉండిపోయినప్పుడు నువ్వు ఆరోగ్యము కలిగిన ఆలోచనలు చేస్తావు. అనారోగ్యమైన ఆలోచనలు నీకు ఒకవేళ నేను వెంటాడినా దానికి తగిన ట్రీట్మెంటు నువ్వు చేసుకోగలుగుతావు. హల్లెలూయా. అందుకే సంగమా, ఇక్కడ దేవుని సన్నిధిలో ఆ వ్యక్తిని అదోరామును పంపినప్పుడు ఆ ప్రజలు విసిగిపోయి ఆ వ్యక్తిని చంపేస్తారు రాళ్లతో కొట్టి. అయితే అలాగున్నప్పుడు ఈ యరొబాము మరి రెహబాముకేమో ఒక గోత్రం ఇవ్వబడింది, యరొబాముకేమో దాసునికేమో 11 గోత్రములు ఇవ్వబడినాయి, తన కొడుకుకు మాత్రం ఒక గోత్రం ఇవ్వబడింది. ఇలా సాగుతున్నప్పుడు యరొబాము కూడా ఆ 11 గోత్రములు పాలిస్తున్నప్పుడు కొన్ని రోజుల తర్వాత యాజకుడు చేయాల్సిన పని ఈ యరొబాము చేస్తూ ఉన్నాడు. అమ్మా, మంగళోడు మంగలి పనే చేయాల, అవునా? సేవకుడు సేవకుని పనే చేయాల, దాసుడు దాసుని పనే చేయాల, పరిచారకుడు పరిచారకుని పనే చేయాల, వాయిద్యాలు వాయించేటోడు వాయిద్యాలే వాయించాల. వాయిద్యాలు వాయించేవాడు వచ్చి పాటలు పాడతాను అనుకో, ఎట్లా ఉంటుంది? బట్టలకి తోడు వచ్చి కటింగ్ చేసాడు అనుకో, ఎట్లా ఉంటుంది? తెల్లారి ఆయన ఎత్తిని చూస్తావా? ఆ తలకాయని చూస్తావా? అక్కో కొంచెం జర జ్ఞాపించుకో. ఈ యరొబాము కూడా దేవుని సేవకుడు చేయాల్సిన పని ఈ యరొబాము చేయడం ప్రారంభించాడు. చదువుదామా? 13వ అధ్యాయము అంటే 12వ అధ్యాయంలో చివరిగా 28వ వచనం కావచ్చు, 30వ వచనం కావచ్చు. ఇక్కడ బలిపీఠములు కట్టించి ఆ బలిపీఠములకు ఈయననే ధూపం వేస్తూ ఉంటాడు. దేవునికి విరుద్ధంగా బలిపీఠాలు కడతాడు, దేవునికి విరుద్ధంగా ఆయన పనులు చేస్తారు. ఒక మాట చదువుతాం, ఎంతకన్నా మంచిది అవగాహన రావడం. చదువుతలే మరియు 25 నుంచి. తరువాత యరొబాము ఎఫ్రాయిము మాన్యమందు షెకెము పట్టణమును కట్టించి అచ్చట కాపురముండి అచ్చట నుండి బయలుదేరి పెనీయేలును కట్టించెను. ఈ జనులు యెరూషలేమునందు యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవుచుండిన ఎడల ఈ జనులు హృదయము చదవమా యూదా రాజైన రెహబామును తమ యజమానుని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదా రాజైన రెహబాము వద్ద మరలా చేరుదురు, రాజ్యము మరలా దావీదు సంతతి వారగుదురు అని యరొబాము తన హృదయమందు అనుకున్నాడు. ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి యెరూషలేమునకు పోవుటకు మీకు బహు కష్టము, ఇశ్రాయేలు వారులారా ఐగుప్తు దేశము నుండి మిమ్మును రప్పించి మీ దేవుడే ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దానువందును దానిని ఉంచెను. దాని వరకు ఈ రెండిటిలో ఒక దానిని జనులు పూజించడం వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమైన. హల్లెలూయా. ఒకవేళ వీళ్ళు అక్కడ మందిరానికి వెళ్తారు, ఆ రాజు వచ్చి మరి ఈ ప్రజలంతా తీసుకెళ్ళిపోతారు, తర్వాత వీళ్ళు ఎవరు లేకుండా నా చేతిలో రాజ్యం లేకుండా అయిపోతుందేమనే భయంతో
బంగారు దూడలను చేయించి ఈ దూడనే మనం తీసుకొచ్చింది, ఈ విగ్రహమే మనల్ని కాపాడింది అని ప్రజలను తప్పుతోవ పట్టించే ప్రయత్నం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, నీ ఇంటి ముందు నీ ఇంటి ముందు, నీ ఇంటి వెనకల, నీ చుట్టుపక్కల అనేకులు నేను తప్పుతో పట్టించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఏ తప్పుతో పట్టించినా పట్టించకపోయినా నువ్వు ప్రభు త్రోవలో నీవు ఉంటే నిన్నెవడు తప్పించలేడు. ప్రభు మార్గంలో నీవు ఉంటే నిన్నెవడు కదిలించలేడు. అందుకే దేవుని వాక్యమును దివారాత్రములను ధ్యానించాలి. హల్లెలూయా. దినము రాత్రి దేవుని వాక్యము ధ్యానిస్తున్నప్పుడు నీ మార్గములకు నీ త్రోవలకు వెలుగై ఉంటాయంట. నీ మార్గములకు నీ త్రోవలకు, నీ మార్గములకు దీపముగా ఉంటాయి, నీ త్రోవలకు వెలుగై ఉంటాయి. దేవుని వాక్యము నీ పాదము రాయి తగలకుండా నేను నడిపిస్తాయి. ఈ యెరోబాము చేసిన పని ఏంటంటే దేవునికి విరుద్ధంగా ఆలోచన చేసి బలులను కట్టించి అలా ఉంచినప్పుడు 13వ వచనం చూద్దాం. 13వ అధ్యాయం 1వ వచనం. అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు నొంది యూదా దేశము నుండి బేతేలునకు వచ్చెను. ఎక్కడి నుంచి వచ్చాడంటమ్మా? యూదా దేశం. అమ్మో, బయట ఉన్నవారు వినాలా, లోపల ఉన్నవారు వినాలా, అందరూ అటెన్షన్లో ఉండాలా. ఇక్కడ దైవజనుడైన ఒకడు యెహోవా సెలవును తీసుకొని వచ్చాడంట. ఎక్కడి నుంచి వచ్చాడంట? యూదా దేశం నుండి బెత్లెహేమునకు వచ్చాడు. ఓకే. ధూపము వేయుటకై యెరోబాము ఆ బలిపీఠమునొద్ద నిలిచి ఉండగా. ధూపం ఎవరు వేయాలి ఇప్పుడు? హలో, యాజకులు. ఈడ వాక్యం ఎవరు చెప్పాలా? ఈ పులిపీఠ మీద ఎవరు నిలబడాలా? దేవుడు ఎంచుకున్న సేవకుడు. దేవుడు ఎంచుకున్న సేవకుడు నిలబడిన స్థలంలో నిలబడి నేను వాక్యం బోధిస్తుంటే యెరోబాముకు పట్టిన గతి పడుతుంది. దేవునికి ఇచ్చిన స్థానము నాకు, దైవజనునికి ఇచ్చిన స్థానము నాకు, దేవుడు నాకు ఆ స్థానమని నీవు కొంచెము విర్రవీగిన, కొంచెం అనాలోచనకంగా నీవు పని చేసిన, ఈరోజు నువ్వు హెచ్చులకు పోయినావనుకో, ఆడంబరాలకు పోయినామనుకో, డంబమునకు పోయినామనుకో, ప్రమాదం నీ వెనుక ఉన్నదనే విషయం నువ్వు మర్చిపోవద్దు. ఈ యెరోబాము తనకిచ్చిన స్థానములో నిలబడక తనదు కాని స్థానములోకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. దేవుని వాక్యం ఒక మాట, పోయిన వారం కూడా ఇదే మాట చెప్పి, నీది కానిది నీ దగ్గర ఏది ఉన్నా అది నీకు శాపమే అని చెప్పా. హల్లెలూయా. ఈ యెరోబాముకి ఇచ్చిన స్థానము కాకుండా మరొక మెట్టెక్కి దేవుని సేవకుని, యాజకుని స్థానము కోరుకున్నాడు. ఆ స్థానము దేవుని సేవకునికి ఇచ్చాడు. హల్లెలూయా. ఆ ధూపము దేవుని సేవకుడు వేయాల. దైవజనుని స్థానంలోకి వెళ్ళి నువ్వు ఏది చేసినా యెరోబాముకు పట్టిన గతి మనకు పట్టుద్ది. అయితే చదువుదాం. చదువుతల్లి. ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత. ఆ దైవజనుడు ఎవరి ఆజ్ఞ చేత చిన్నట? ఎవరి ఆజ్ఞ చేత? అయితే ఈ యెరోబాము ఆ బలిపీఠము
బద్దలైపోయిన దాని మీద బుగ్గి ఒలికి పౌడై యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ ప్రవక్తన ఆ సూచన చెప్పి బేతలు నందున్న బలిపీఠమును గురించి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరోబాము విని బలిపీఠము మీద నుండి తన చెయ్యి చాపి వానిని పట్టుకొనుడని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయెను. హల్లెలూయా. దైవజనుడు గద్దించినప్పుడు, దైవజనుడు బుద్ధి చెప్పినప్పుడు అది గ్రహించకపోతే నువ్వు ఎండిపోవాల్సి వస్తుంది. దేవుడు చెప్పినప్పుడు నీవు వినకుండా దేవుని మాటకు ఎదురు తిరిగి దైవజనుని మీద నీవు తిరగబడితే, హల్లెలూయా, దైవజనుని మీద తిరగబడితే, అయ్యా యెరోబాము నువ్వు చేయాల్సిన పని అది కాదు నాయన, దైవజనుడు చేయాల్సిన పని దైవజనుడు చేయాలి, నీవు చేయాల్సిన పని నీవు చెయ్యు, నీవు ఇట్లా చేస్తున్నావు కాబట్టి యేసయ్య నువ్వు చిగురు పడుతుంది, యేసయ్య అని ఒకడు పుడతాడు, అయితే ఆ యేసయ్య వచ్చి ఈ విధంగా చేస్తాడు అని చెప్పగానే దైవజనుని మీద కోపపడి వానిని పట్టుకొండిరా అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. వానిని పట్టుకొండిరా అన్నగానే చెయ్యి దైవజనుని వైపు చూపగానే ఎత్తిన చెయ్యి ఎత్తినట్లే ఎండిపోతుంది. నేను చెప్పట్లేదు, దేవుని వాక్యం చెబుతోంది. నేను మాట్లాడట్లేదు, దేవుని వాక్యం నన్ను మాట్లాడిస్తున్నది. చదవండి ఆ మాట, చదవండి అమ్మ మాట. బలిపీఠము మీద నుండి తన చెయ్యి చాపి వానిని పట్టుకొనమని చెప్పగా ఏమంటున్నాడు? దైవజనుని ప్రవక్తను ఏమంటున్నాడు? వాడు అని సంబోధిస్తున్నాడు. హల్లెలూయా. దైవజనుని ఏమని సంబోధిస్తున్నాడు? వాడు, వాడిని పట్టుకొండిరా, వాడు అని సంబోధిస్తున్నాడు దైవజనుని. ఎవరైనా? యెరోబాము. హల్లెలూయా. దైవజనుని వాడు, వీడు అని సంబోధించావా? సంబోధించావా? ఉన్నదే నీకు ఏకదోని నీగా అంతే, ఉన్నదే నీకు ఇంకా స్టార్ట్. అక్కడ చాలా క్లుప్తంగా ఉంటుంది. వారిని పట్టుకొనమని చెప్పగానే, అమ్మో వింటున్నారా? వారిని పట్టుకో అని చెప్పగానే ఆ యెరోబాము చెయ్యి ఏమైపోయిందంట? ఎట్లా ఎండిపోయింది? ఎత్తిన చెయ్యి, హల్లెలూయా, హల్లెలూయా, ఎత్తిన చెయ్యి ఎత్తినట్లుగా ఏమైపోయిందంట? ఎండిపోయిందంట. అప్పుడప్పుడు పాట పాడతాం కదా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయా, జీవనదిని నా హృదయములో జీవనదిని నా హృదయం. నోరు తెరిచి పడతారా? కొట్టయ్యా. బలహీన సమయములో బలము ప్రసాదించుము. గట్టి పడతారా? బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా.
నా హృదయములో ప్రవహింపజేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. హల్లెలూయా. సంగమా, ఈరోజు దైవజనుని మీద లేచిన ఆ రాజు, 11 గోత్రములను పాలిస్తున్న రాజు చెయ్యి ఏమైపోయింది? నువ్వు బలవంతుడవైనా, జ్ఞానవంతుడవైనా, ధనవంతుడవైనా, నీవే పాటి వాడవైనా దైవజనునికి విరుద్ధంగా మనము, అంటే దైవ వాక్కుకు విరుద్ధంగా మనము లేస్తే మన జీవితము ఎండిపోతుందనే విషయం మనం దృష్టిలో ఉంచుకోవాలి. హల్లెలూయా. దేవుని మాట నీకు జీవమునిచ్చే మాట. హల్లెలూయా. దేవుని మాట నీకు ధైర్యమునిచ్చే మాట. దైవజనునికి మీరు సహకారులుగా ఉండాలి. మీరు వాక్యం వినుకుంటానే. హల్లెలూయా. అక్కడ చాలా క్లుప్తంగా అయ్యా, ఈ పరిస్థితి ఇలా ఉంది, నీవు అలా చేయొద్దు, అది పద్ధతి కాదు, దానిని చేస్తే రాబోయే పరిస్థితులు, పరిమాణాలు వేరుగా ఉంటాయి అని దైవజనుడు చెప్పినప్పుడు వాడిని పట్టుకోరా, వాడిని అని, వాడు అని దైవజనుని వైపు చూపించిన చెయ్యి ఎత్తినట్లుగానే ఎండిపోయింది. నేను అదే మాట చెప్తున్నా. మైకులు ఆఫ్ చేయండి అమ్మా, మిగతా ఉన్నాయి మైకులు. నేను అదే మాట చెప్తున్నా. దైవజనుని మాట లెక్క చేయకుంటే, దైవజనుని మాట తిరస్కరిస్తే, దైవజనుని మాట నీవు మనసున పెట్టుకుంటే పరిస్థితులు ఏమైపోతాయి? ఎండిపోతాయి. హల్లెలూయా. పరిస్థితులు ఎండిపోతాయి. దైవజనుని మాట దేవుని మాటగా తీసుకుంటే నువ్వు ఫలిస్తావు, ఫలభరితంగా మారిపోతావు. శూన్యమీరాల దగ్గరికి వచ్చి దేవుడు సయాన మాట్లాడా? దైవజనుడు మాట్లాడిండా? హల్లెలూయా చెప్పాలి. దేవుడు మాట్లాడిండా? దైవజనుడు మాట్లాడిండా? హల్లెలూయా. దైవజనుడు మాట్లాడిండా? దేవుడు మాట్లాడిండంటే నువ్వేం చెప్తావంటే దైవజనుడు మాట్లాడిండని నీవు చెప్తావు. నేను చెప్తాను దేవుడు మాట్లాడిండు దైవజనుడిలో నుంచి అని చెప్తాను. హల్లెలూయా. అక్కడ చదవండి ఆ మాట, 5వ వచనం. ఆ మాట మరియు యెహోవా వాణ్ణి పట్టుకొని మనం చెప్పగానే అతడు చాపిన చెయ్యి ఎండిపోయిను, దాని వెనుకకు తీసుకున్నట్టుకు అతనికి శక్తి లేకపోయేను. హల్లెలూయా. దైవజనుని మాట లెక్క చేయకపోతే, దేవుని వాక్యము నువ్వు లెక్క చేయకపోతే శక్తి లేని వాడిగా మిగిలిపోతావు. శక్తి లేని దానిగా మిగిలిపోతావు. చాలా డిస్టర్బెన్స్ ఉంది. మీకు అర్థమవుతుందో లేదో కొంచెం తగ్గించు. చాలా భయంకరమైన డిస్టర్బెన్స్. దైవజనుని మాట నువ్వు లెక్క చేయకపోతే ఏమైపోతావు?
ఏమైతావు చెప్పు? శక్తి లేని వాడిగా పోతావు. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి. కొడతారా? శక్తి ఉన్నారు కొట్టండి సపట్లు. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, ఓ యేసయ్య నామంలో శక్తి. పాపాలను క్షమించే గంటివాడ, పాపాలను క్షమించే, రోగికి స్వస్థతనిచ్చే, రోగికి స్వస్థతనిచ్చే యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. గ్లోరీ! యేసయ్య నామం నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. గ్లోరీ! యేసయ్య. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ శక్తిని గుర్తు చేయగానే ఈ గొంతులో ఉన్న నొప్పి వెళ్ళిపోయింది. ఇప్పుడే భయంకరంగా పోరాడుతున్నాయి. నేనేమంటాను తెలుసా? అన్ని శక్తుల కంటే యేసయ్య శక్తి గొప్పది. దైవజనునికి లేపిన చెయ్యి వెనకగా తీసుకోవడానికి ఆ వ్యక్తికి ఏం లేకపోయిందంట. ఎవరు ఆ వ్యక్తి? యరొబాము. రాజు అయినా ఎవరండి? రాజు. 11 గోత్రములు పాలిస్తున్న రాజు అయినా. నువ్వు రాజు అయినా, రాజువైనా, మంత్రివైనా, నువ్వెవరైనా దైవజనుని మాట, దేవుని మాట నువ్వు లెక్క చేయకపోతే నువ్వు ఎండిపోతావనే విషయం నువ్వు గుర్తుపెట్టుకో. చదవండి అమ్మా. మైకమ్మ. సెలవు ప్రకారము మరియు సెలవు ప్రకారము దైవజనుడిచ్చిన సూచన చొప్పున బలిపీఠము బద్దలు కాగా బుగ్గి దాని మీద నుండి ఒలికిపోయాను. అప్పుడు రాజు నా చెయ్యి మునుపటి వలె బాగు అగునట్లుగా నీ దేవుడైన యెహోవా సముఖమందు నా కొరకు వేడుకొనమని ఆ దైవజనుని వేడుకొమ్మంటుండ. హల్లెలూయా. అయ్యా, నీ దేవుని సముఖమందు నా చెయ్యి బాగా ఉన్నట్లుగా నా కొరకు నువ్వు మరలా ప్రార్థన చెయ్యి అంటున్నాడు. హల్లెలూయా. సంగమా, ఈరోజు గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎండిపోవద్దంటే, ఎత్తిన చెయ్యి ఎత్తిన పడిపోవద్దంటే, నువ్వు చెదిరిపోవద్దంటే దేవుని మాట నువ్వు ధిక్కరించొద్దు. దేవుని మాటను త్రోసివేయొద్దు. దైవజనుని పని దైవజనుడే చేస్తాడు. యాజకుని పని యాజకుడే చేస్తాడు. సంఘము పని సంఘమే చేస్తుంది. పరిచారకుడు పరిచారం పని చేస్తాడు. కన్ను పని కన్నే చెయ్యాలా? హల్లెలూయా. కాలు పని కాలే చెయ్యాలా? చెయ్యి పని చెయ్యాలా? నీ కాళ్ళు, నీ చేతులు, ఈరోజు నీ కన్నులు, లేక నీ చెవులు, నీ శరీరము శక్తి లేనిదిగా మారిపోయినదా? ఎక్కడో శక్తి లేని పనులను నువ్వు చేశావు. హల్లెలూయా. నువ్వెక్కడో శక్తి లేని పనులను నువ్వు పూనుకున్నావు కాబట్టి నీ పరిస్థితులు శక్తి లేనిగా మారిపోయినాయి. అందుకే యరొబాము అంటున్నాడు ఏంటంటే, అయ్యా, నా చెయ్యి మునుపటి వలె అగునట్లుగా నీ దేవునికి మనవి చెయ్యి అంటున్నాడు. హల్లెలూయా. నీ దేవునికి మొరపెట్టు, నీ దేవునికి మొరపెట్టు. ఈరోజు
గొప్ప అవకాశం ఏంటంటే మనం ఎక్కడ విరుద్ధంగా పని చేశామో ఆ విరుద్ధమైన పనిని బట్టి మనం ఎండిపోయాము, చెదిరిపోయాము, పాడైపోయాము, శక్తి లేని వారిగా అయిపోయాము. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని దేవుని సన్నిధిలో నీవు ఒప్పుకుంటే మునుపటి శక్తి నీకు రాబోతున్నది, మునుపటి ఆరోగ్యమునికి రాబోతుంది, మునుపటి మహిమనికి రాబోతుంది, మునుపటి బలమును పొందుకొనబోతున్నావు, మునుపటి ఆయుష్ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. మునుపటి వలె నీవు నీ జీవితము బాగుపడబోతున్నది. యెరోబాము ఎప్పుడైతే దైవజనుని సన్నిధిలో పశ్చాత్తాపడి, దైవజనుని దగ్గర పశ్చాత్తాపడి, నన్ను క్షమించయ్యా, నేను తప్పు చేశాను, నన్ను మన్నించి నీ దేవుడిని వేడుకొనవా, బాంచన్ నన్ను క్షమించు అని ఒక్క మాట అనగానే, దైవజనుడు మొరపెట్టగానే తిరిగి సామాన్యుడిగా మారిపోయాడు యెరోబాము. ఈరోజు నేను ఒక మాట అంటున్నాను, నీ స్థితి ఎండిపోయిందా? నీ పరిస్థితి ఎండిపోయిందా? ప్లీజ్, ఇక్కడ ఏదో అవుతుంది, ఏదో జరుగుతుందని వస్తే అది నీ అజ్ఞానమే, నీ అనాలోచననే. దేవుని వాక్కు పట్టుకొని, దేవుని వాక్యమును పట్టుకొని నిలబడు, నిన్ను దేవుని వాక్కు నిలబెట్టబోతుంది. దేవుని వాక్కును పట్టుకొని నడువు, అది ఈరోజు నేను నడిపించబోతుంది. హల్లెలూయా, అది నేను నడిపించబోతుంది. అందుకే ఒక దైవజనుడు పాట రాశాడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. పాడతారా? నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసట పైబడిన, పాడతారా? అడుగులు తడబడిన, అలసటపైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. ఈరోజు ఖచ్చితంగా నీ శ్రమల్లో ఆయన ఉండబోతున్నాడు, నేను నడిపించబోతున్నాడు. ఎప్పుడు? మనం ఒప్పుకున్నప్పుడు, ఎప్పుడు మనం సరి చేసుకున్నప్పుడు, ఎప్పుడు మనం దిద్దుకున్నప్పుడు, ఎప్పుడు మనం చక్కపరుచుకున్నప్పుడు. సంగమా, ఈరోజు దయచేసి నా 2 చేతులు జోడించి మీకు నేను మనవి చేస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను దేవుని వాక్యాన్ని బట్టి ముందుకు సాగదాం. దేవుని వాక్యమును బట్టి ముందుకు సాగదాం. మీకు ఆయా రకాలుగా ప్రలోభాలు పెట్టినా కూడా మీరు లొంగకండి. ఏ ప్రలోభాలు పెట్టినా మీరు వెనకడుగు వేయకండి. మీ జీవితంలో ఏమి జరుగుతుందో అది గుర్తించుకొని అడిగేయండి. మీ బంధకాలు, మీ కట్లు, మీ సమస్యలు, మీ పోరాటాలు ఆత్మీకంగా మీరు ఎలా ఎదుగుతూ ఉన్నారో దానిని బట్టి మొహమాటము లేకుండా ముందుకు సాగండి. ఆడు ఆదాము దగ్గరికి వచ్చి అంటాడు, అవ్వ దగ్గరికి వచ్చి, ఇది నిజమా? ఇది వాస్తవమనా? ఇది నిజమా? అమ్మో, నువ్వు దేవుని సంఘానికి వచ్చి బాగుపడుతున్నప్పుడు ఇది దైవ చిత్తమ సంఘమా? దేవుని చిత్తమేనా ఈ చర్చికి రావడము?
అనే ఆలోచన ఎవరు పుట్టిస్తారు? అది ఎవరు పుట్టిస్తారు? లూసిఫరు. ఆయన చిత్తం ఉంది కాబట్టి ఈ స్థలములో నీ ముండ్లని రాలగొడుతుండ ఆయన. హల్లెలూయా. ఆయన చిత్తము కాబట్టే నీకు పట్టిన ముండ్లు రాలగొట్టి, నీకు పట్టిన తుప్పు రాలగొట్టి తొలగించి నేను పరిశుద్ధునిగా, నిర్దోషునిగా, ఆరోగ్యవంతునిగా, ఆత్మీయునిగా ఈ వాక్యము నిన్ను కట్టుతూ ఉన్నది. కాబట్టి అందరూ కూడా ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడిన మాటను బట్టి మనమందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు, సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రము నాయనా. అందరూ